అలాగే నమస్కారం. కూన్సర్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, 1700కు పైగా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. మీ ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కామెంట్ ద్వారా నేను ఇచ్చినటువంటి సమాధానం మీకు సరైన పరిష్కారం లభించదు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాను. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కంప్లైంట్ తీసుకుని ఆమెను గర్భవతం చేశాడు కానిస్టేబుల్ అంటూ ఒక న్యూస్ వచ్చింది. ఏంటి అంటే, కంప్లైంట్ ఇవ్వడానికి ఒక ఆమె వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. క్రైమ్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ కంప్లైంట్ నమోదు చేసుకుని ఆమె ఫోన్ నంబర్ తీసుకుని ఆమెతో సన్నిహితంగా ఉంటూ లాయర్ గారితో మాట్లాడదాం సార్ రమ్మని ఇంటికి పిలిచి అలా సాన్నిహిత్యం పెంచుకుని ఆమె కేసుని నేను సెటిల్ చేస్తాను, నేను పరిష్కారం చేస్తాను అని చెప్పి ఆమెను లొంగ తీసుకుని లైంగికంగా ఆమెతో గడిపిన తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయిందన్న విషయాన్ని తెలియజేసి అతను వివాహం చేసుకుంటాను నేను, ఎందుకంటే నాకు వివాహం అవ్వలేదు అని చెప్పారు ఆయన కానిస్టేబుల్. ఆ సందర్భంగా ఆమె అతనితో లైంగికంగా గడపడానికి ఒప్పుకుందట. తర్వాత ఏం జరిగింది అంటే, ఆమెకి అబార్షన్ చేయించాడు. అబార్షన్ చేసిన తర్వాత ఆమె ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళ భార్య ఎత్తి, ఎవరు మీరంటే నేను ఆయన భార్యని అన్నది. అక్కడ ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆమె వెళ్ళి ఆ యువత కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి యువత ఏం చేసిందంటే, కానిస్టేబుల్ గట్టిగా నిలదీసిన దగ్గర నుండి గొడవలు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యన గొడవలు స్టార్ట్ అయ్యో, వాళ్ళ భార్య తర్వాత ఆ కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి ఈమెను కొట్టడం జరిగింది. తర్వాత ఒకసారి తను బలవంతంగా పెనేలు తాగించడం జరిగింది. అలాగే బండి మేంచు తోసి ఆమె చంపడానికి ప్రయత్నం చేస్తే తీవ్ర గాయాలయ్యే బయటపడ్డారు. కంప్లైంట్ ఇవ్వడం, అయ్యే అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది తీవ్రంగా. అప్పుడు ఏం చేశారంటే, ఆ సైబరాబాద్ పోలీసులకి బదిలీ చేశాడు ఎస్ఐ. ఇంకా ఈ కేసును మేము విచారణ చేయము, మీరే చేయండి అని చెప్పి. ఈ సందర్భంగా అతనిపై కేసులు కట్టి రిమాండ్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఎందుకు ఈరోజు చెప్తున్నాను అంటే, మనం ఏ పని మీద వెళ్ళాం పోలీస్ స్టేషన్కి ఏ పని మీద వెళ్ళాం, కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఎలా ఇవ్వాలి, పోలీసులు తీసుకోకపోతే ఎలా మనం రిజిస్టర్ పోస్ట్లో పంపించాలి, ఎలా ప్రైవేట్ కంప్లైంట్ కట్టాలి అనేవి అన్నీ కూడా మన ఛానల్లో కట్టాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతను సెటిల్ చేస్తాను, పరిష్కారం చేస్తాను అంటే అతనితో లైంగికంగా పాల్గొని తరువాత బోల్డ్ ఇబ్బందులు పడి అతని మీద కేసులు కట్టి నీ భవిష్యత్తు పాడు చేసుకుని ఆయన భవిష్యత్తు పాడు చేసి ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసి కేసులు కట్టుకోవడం బదులు ఎవరో లాయర్ గారిని సంప్రదించి పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోకపోతే ఏం చేయాలి, అలాగే ఐఆర్ అధికారులకి ఎలాగ మనం కంప్లైంట్ ఇవ్వాలి, ప్రైవేట్ కంప్లైంట్ ఎలా పెట్టుకోవాలి అన్నీ మన ఛానల్లో చెప్పాం. చూస్తే ఈ స్థాయి ఇలాంటి పనులు చేయడం అనేటువంటి సరైన సబబు కాదు. ఇక్కడ అమ్మాయిది కూడా తప్పు లేదు అని చెప్పలేం. అమ్మాయిది తప్పు ఉంది, ఆమెను ఉపయోగించుకున్న కానిస్టేబుల్ది తప్పు ఉంది. ఈ శిక్ష మాత్రం ఎవరు పడుతుంది అంటే కానిస్టేబుల్ పడుతుంది. జోమ్ పోతుంది, భవిష్యత్తు పోతుంది, శిక్ష కానీ పడితే జైల్లో ఉండాలి, అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఆ అమ్మాయి చిన్నదేం కాదు, 31 సంవత్సరాలు ఆమె. ఇలాంటి పనులు అనేటువంటిది అసలు ఎవరో చేయకూడదు. ఆమెది తప్పు ఉంది కాబట్టి ఆమెకి శిక్ష పడదు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఆమె నీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చింది, విచారణ జరుగుతుంది కాబట్టి ఇబ్బంది కానిస్టేబుల్కి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, భార్య భవిష్యత్తు అన్నీ కూడా పక్కన పోతాయి. అది జాగ్రత్తగా చూసుకుని మన ప్రవర్తన అనేటువంటిది ఉండాలి. జై హింద్, భారత మాతా కీ జై.